అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేము మీ చకోరి సంచారం. ఈరోజు మేము ఊటీలో ఉన్న యంత్ర రిసార్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. కోయంబత్తూర్ నుండి ఊటీకి రీచ్ అయిన తర్వాత మేము ఫైనల్‌గా ఈ రిసార్ట్‌కి వచ్చినాము. ఫస్ట్ లుక్‌లోనే పీస్‌ఫుల్‌గా చాలా బాగా అనిపించింది. చుట్టూ మొత్తం గ్రీనరీ అండ్ కోల్డ్ క్లైమేట్ చాలా బాగుంది. ఈ రిసార్ట్‌ని మేము అగోడాలో బుక్ చేసుకున్నాము. మేము 3 నైట్స్ 4 డేస్‌కి బుక్ చేసుకున్నాం మొత్తం. అగోడా నుండి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ యంత్ర వాళ్ళకి కాల్ చేసి మేము రీకన్ఫర్మ్ చేసుకున్నాము. స్టార్టింగ్‌లోనే ఎదురుగా రిసెప్షన్ కనిపిస్తది. రిసెప్షన్ ఏరియా కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. స్టాఫ్ రెస్పాన్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది అండ్ చెక్ ఇన్ కూడా మాకు తొందరగా అయిపోయింది. రిసార్ట్ పక్కనే ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ నుండి వెళ్తే మనం రిసార్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్ అంతా గార్డెన్ ఏరియా ఉంది. ప్రాపర్టీ మొత్తం వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నవన్నీ రూమ్స్. సో వీళ్ళ దగ్గర డిఫరెంట్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. డీలక్స్ రూమ్స్ అని, సూపర్ డీలక్స్ రూమ్స్, హెరిటేజ్ రూమ్స్, ప్రీమియం రూమ్స్, జకూజీ సూట్ రూమ్స్ అని, సో ఇంకా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మేము స్టాండర్డ్ డీలక్స్ రూమ్ బుక్ చేసుకున్నాము. మాకు ఆల్మోస్ట్ 4500 పడింది. ఇందులోనే బ్రేక్ఫాస్ట్ అండ్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఊటీ బస్ స్టాప్ నుంచి రిసార్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బస్ స్టాప్ దగ్గర నుండి ఆటోస్ అండ్ క్యాబ్స్ ఈజీగానే దొరుకుతాయి. ఆటో వాళ్ళు 200 to 300 వరకు ఛార్జ్ చేస్తుండొచ్చు. అండ్ రిసార్ట్ కొంచెం హైట్ ఏరియాలో ఉంటుంది. సో లగేజ్ ఎక్కువ ఉంటే ఆటో లేదా క్యాబ్ తీసుకోవడం బెటర్. నడుచుకుంటూ రావడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు పెద్దవాళ్ళు లేదా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కింద ఫ్లోర్స్లో తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ లేదు. స్టెప్స్ ఎక్కడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు. కింద రూమ్స్లో ఉంటే గార్డెన్ వ్యూ కానీ, ప్లే ఏరియా అండ్ సిట్టింగ్ ఏరియా దగ్గరగా ఉంటుంది. ఫ్యామిలీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఈవినింగ్ టైంలో బయట కూర్చొని క్లైమేట్ ఎంజాయ్ చేయొచ్చు. టాప్ ఫ్లోర్స్లో ఉన్న రూమ్స్ అయితే సీనిక్ వ్యూ చాలా బాగుంటుంది. మౌంటైన్స్ అండ్ గ్రీనరీ క్లియర్గా కనిపిస్తుంది. మార్నింగ్ టైంలో ఫాగ్ వస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే ప్లే ఏరియాలో బాగా ఎంజాయ్ చేస్తారు. గార్డెన్ ఏరియా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ క్యాంప్ ఫైర్ సెటప్ కూడా అరేంజ్ చేసినారు వీళ్ళు. కోల్డ్ వెదర్లో క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే టైం స్పెండ్ చేయడానికి మంచి స్పాట్ ఇది. అండ్ ఇక్కడ సైట్ సీయింగ్కి క్యాబ్స్ కూడా అరేంజ్ చేస్తారు వీళ్ళు. రిసార్ట్ వాళ్ళని అడిగితే డ్రైవర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మేజర్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తారు వీళ్ళు. క్యాబ్ ఛార్జెస్ అయితే సీజన్ అండ్ డిమాండ్ బట్టి మారుతుండొచ్చు. మేము వచ్చినప్పుడైతే ఆల్మోస్ట్ 2000 to 2500 అట్లా చెప్పినారు వీళ్ళు. వెళ్ళే ప్లేసెస్ని బట్టి కూడా వీళ్ళు ప్రైజెస్ అనేవి మారుతుంటాయి. ఈ బిల్డింగ్ వెనక్కి టీ ప్లాంటేషన్ ఏరియా ఉంది. మేము వచ్చిన టైంకి అక్కడ చాలా వరకు రెడ్ సాయిలే ఉంది. మేబీ మెయింటెనెన్స్ ఆర్ కొత్తగా ప్లాంట్స్ కోసం ఏమైనా ప్రిపేర్ చేస్తున్నట్టు అనిపించింది మాకు. కొన్ని చోట్ల చిన్న చిన్న టీ ప్లాంట్స్ కూడా కనిపించినాయి. ఫుల్ గ్రీన్గా లేకపోయినా వ్యూ మాత్రం చాలా బాగుంది. ఓపెన్ ఏరియా కావడంతో చాలా కామ్గా అనిపించింది మాకు. మార్నింగ్ టైంలో అక్కడ ఫాగ్ అండ్ కూల్ బ్రీజ్ చాలా బాగుంటుంది అండ్ బయట కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా మంచి ప్లేస్ ఇది. మేము వచ్చిన టైంకి క్లైమేట్ చాలా బాగుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో కొంచెం ఎక్కువ కోల్డ్ అనిపించింది. సో స్వెటర్స్ మాత్రం తప్పకుండా క్యారీ చేయండి. వీళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ ఓన్ వెహికల్లో వస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ పార్కింగ్ ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉంది వీళ్ళది. వీళ్ళు రెస్టారెంట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది రెస్టారెంట్కి దారి. పైన యంత్రాలు ఉన్న బిల్డింగ్ రెస్టారెంట్. బ్రేక్ఫాస్ట్కి టైమింగ్స్ ఉంటాయి. ముందే వీళ్ళతో కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్. మేము వెళ్ళినప్పుడు అయితే వీళ్ళు 8 to 10 టైమింగ్స్ ఫాలో అవుతున్నారు. అండ్ బ్రేక్ఫాస్ట్ బుఫేకి వీళ్ళు ఇడ్లీ, పొంగల్, వడ, బాయిల్డ్ ఎగ్స్ ప్రొవైడ్ చేస్తుండే. వీళ్ళు మాకు ప్రొవైడ్ చేసిన రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. రూమ్లో టీవీ, హాట్ వాటర్ అండ్ బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. బట్ లాండ్రీ సర్వీస్ ఫెసిలిటీ మాత్రం వీళ్ళ దగ్గర లేదు. విండో నుంచి బయట వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్ టైంలో ఫాగ్ అండ్ కోల్డ్ బ్రీజ్ చాలా బాగా అనిపించింది.
ఇక్కడ మొబైల్ నెట్వర్క్ అయితే ఎలాంటి డోకా లేదు. జియో, ఎయిర్టెల్ ఈ నెట్వర్క్స్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. వైఫై ఫెసిలిటీ ఉంది, బట్ ఓన్లీ రిసెప్షన్ ఏరియాలో మాత్రమే వస్తుంది. రిసెప్షన్ ఏరియా నుంచి చూస్తే చుట్టూ మొత్తం హిల్స్ అండ్ ఓపెన్ ఏరియా కనిపిస్తుంది. సిటీ సైడ్లో బిల్డింగ్స్ అండ్ ట్రాఫిక్ నాయిస్ అసలు ఏమి ఉండదు. చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎక్కడ చూడు ఫ్లవర్స్, హిల్స్, వ్యాలీస్ ఇవే కనిపిస్తాయి. చాలా బాగుంది. మార్నింగ్ టైంలో అయితే క్లైమేట్ చాలా ఫ్రెష్గా ఉంది అండ్ కొంచెం ఫాగ్ కూడా కనిపిస్తుంది. బయట నిలబడి వ్యూ చూస్తుంటే అసలు టైం కూడా తెలియదు. సిటీ స్ట్రెస్ నుండి బ్రేక్ తీసుకొని ఊటీకి వచ్చినప్పుడు నేచర్ మధ్యలో కామ్ రిసార్ట్ కావాలి అంటే యంత్ర రిసార్ట్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.